తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు అయితే ప్రాంక్ కాల్ అయితే చేయబోతున్నా. ఎవరు కాదు, మా ఫ్రెండ్స్ వాళ్ళకే ఫోన్ చేసి మాట్లాడతాం. వాళ్ళతోనే ఇలా మాట్లాడతాం తెలుసా, ఘోరం మాట్లాడతాం. అసలు సిచ్యువేషన్ ఏంటి తెలుసా, వేరే ఫోన్ తీసుకుందాం, మా అమ్మమ్మ వాళ్ళ ఫోన్, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఫోన్ తీసుకొని ఇక ఫోన్ ప్రాంక్ కాల్ అయితే చేస్తున్నాం. ఫస్ట్ ప్రాంక్ కాల్ మన వెంకటేష్ భాయ్ తో మాట్లాడతాం. ఎలా అంటారో అయితే పదండి అయితే రావచ్చు. ఇక ఫోన్ నెంబర్ కలిపిన హలో 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 మాట్లాడేది వెంకటేష్ అండి. ఏం ఫీల్ ఉన్నది మామయ్య సార్ మేము ఇండియన్ ఆర్మీ నుంచి మాట్లాడతాము. సార్ మీకు ఏమైనా మెయిల్స్ వచ్చినాయి సార్ మా ఆర్మీ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి? సార్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా మెయిల్స్ వచ్చినాయి సార్ మాది? సార్ మా డిపార్ట్మెంట్ నుంచి మెయిల్స్ వచ్చినాయి సార్, డిఫెన్స్ అకాడమీ నుంచి. ఇక్కడ మేము అకాడమీ ఉన్నాయి సార్ మాది. సార్ యా సార్, మేము విజయనగరం నుంచి డిఫెన్స్ అకాడమీ ఉంటుంది మాది. డిఫెన్స్ అకాడమీ నుంచి మీకు మెయిల్ వస్తుందండి, జాయినింగ్ ఇండియన్ అని. యా మీకు ఏమైనా మెయిల్స్ వచ్చినాయి? యా సార్, మాది డిఫెన్స్ అకాడమీ సార్, సంబంధించిన సార్ అది. ఇది విజయనగరం అండి, విజయనగరం అండి సార్. ఇదే సార్ మన ప్రగతి డిఫెన్స్ అకాడమీ. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి ప్రగతి డిఫెన్స్ అకాడమీ సార్. హలో, విజయనగరంలో 5 డిఫెన్స్ అకాడమీస్ ఉన్నాయి సార్. మాది బెస్ట్ అకాడమీ సార్ మాది. చెప్పండి. హలో, మాకు అక్కడ డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి సార్, మేము డిగ్రీ చేస్తున్నాము. మాకు నెంబర్ వచ్చింది సార్. సార్ మాకు నెంబర్ ఇచ్చారు సార్, మాకు భారత్ డిఫెన్స్ అకాడమీ నుంచి నెంబర్స్ ఇచ్చారు మాకు అండి కొన్ని. యా సార్, మీరు ఇంటర్ కంప్లీట్ చేస్తారంట కదా భారత్ డిఫెన్స్ అకాడమీలో. అదే అండి, మాకు నెంబర్స్ ఇచ్చారు సార్. మేము డిగ్రీ జాయిన్ చేయించుకుందామని. అక్కడ ఫెసిలిటీస్ చాలా బెస్ట్ ఫెసిలిటీస్ అనేవి. మీరు అనుకున్నట్టు భారత్ డిఫెన్స్ అకాడమీలో చాలా ఏమో కానీ ఫుడ్ గురించి ఏమో కానీ మాకైతే బెస్ట్ ఫిట్నెస్ అయితే ఉంటుంది సార్. మీరైతే జాయిన్ అవ్వచ్చు సార్. ఎంసెట్ రాశారండి? కంగ్రాచులేషన్స్ అండి, మంచిగా రాయండి. హలో, అదే అండి, ఇంకా ఇవాళ మీ చుట్టుపక్కల వెళ్ళాలి ఉంటే చెప్పండి కొద్దిగా. సరే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. యాక్టింగ్ చేసినవరా కౌశిక్? ఏం యాక్టింగ్ చేసినవరా కౌశిక్? మళ్ళీ చేసి దిస్ ఈజ్ ప్రాంక్ కాల్ అని చెప్తే తెలుసు కదా మన అలవాటు ఏంటి. ఇంకొంచెం సేపు మాట్లాడు. అన్న ఇంకొంచెం సేపు మాట్లాడు. నమస్తే అన్న. అన్నా నమస్తే అన్న, హౌ ఆర్ యు అన్న? ఎలా ఉన్నావు వెంకటేష్ బాయ్? తిన్నావా? చెప్పు. చెప్పచ్చు. హలో, ఇలా ప్రాంక్ వీడియో చేస్తున్నా మీకు కొద్దిగా నీకు కూడా చేసి
ప్రాంక్ వీడియో చేసిన అలా టైం పాస్ కొద్దిగా నీతో కూడా ఆడుకుందామని చేసిన. సరే సరే ఎట్లా ఉన్నది? ఓకే ఓకే రైట్, మళ్ళా ఫోన్ చేస్తాం మళ్ళీ. వినయ్ నెంబర్ అయితే రాసుకున్నాం గైస్, మన ఫోన్ నుంచి తీసుకొని వినయ్ నెంబర్ అయితే తీసుకున్నాం. టాపర్ అసలుకే ఈయనతో కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. ఫోన్ ఫస్ట్ ఫోన్ ఎత్తాలి, టాపర్ కదా అసలుకే బిజీగా ఉంటాడు, పట్టేస్తాడు, ఫోన్ దూరం పెడతాడు. రింగ్ అవుతుంది రింగ్ అవుతుంది రింగ్ అవుతుంది. వాళ్ళ నొర్రకని చెప్పు. హలో నమస్తే సార్. హలో హలో నమస్తే సార్. సార్ మేము ఆదిత్య కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్. హలో 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 మాట్లాడేది వినయనండి. పేపర్ కట్ చేసి మళ్ళీ చేద్దాం పేపర్ కట్. హలో హలో సార్ మాట్లాడుతున్నా, కట్ చేస్తున్నారు. హలో 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 సార్ మేము చెప్పరండి కదా సార్, మేము ఆదిత్య కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. అందుకోసం ఆయన టాపర్ గైస్, అందుకోసం టాపర్. మళ్ళీ ఫోన్ కట్ చేసిండు వీడు, వాయిస్ గురించి అందుకోసం టాపర్. ఎంత వచ్చాయి తెలుసా? 962 వచ్చినాయి. వాడు మళ్ళీ కట్ చేసి మళ్ళీ చేస్తాడు, మళ్ళీ చేసి ఇక మొత్తం క్లారిటీగా చెప్పేద్దాం. వాడు టాపర్, వీనితో మనం మాట్లాడలేము. హలో ఏంటి మాట్లాడదాం, కట్ చేస్తాను. హలో మాట్లాడుతుంటే కట్ చేసినావు ఏంటి? బయట ఉన్నావా? ఏం చేస్తాను? అదే ఏడ్ చేస్తాను, బయటికి దేనికి పోతావు అయితే? సరే సరే వాడు అసలు వేరే తెలుసా, సరే అయితే సైలెన్స్ ఉందండి. గౌస్ గాని ఫోన్ చేద్దాం అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మొత్తం కథా కారణం ఉంటుంది. పోలీసులకు మాట్లాడు, సైలెన్స్ ఉండండి. వాళ్ళ నెంబర్ ఇల్లు ఉంటుంది గైస్, మా ఫోన్ చేద్దాం. రే రే చోటు సైలెన్స్ ఉంటా, చోటు పోలీసు వాళ్ళ లెక్క మాట్లాడదాం. ఇది అసలైన ప్రాంక్, ఇప్పుడు వేరే లెవెల్ ఉంటుంది. ఇలాగ ఉంటుంది. మళ్ళీ ఆయన ఉత్తిగానే భయపడతాడు. ఆగండి హామూస్ బెట్ అరే హామూస్ चुप चाप के बैठ. అరే గౌస్ గన్ ఫోన్ సైలెంట్. అక్కడ డిస్టర్బెన్స్ ఉన్నాయని మనం అయితే కింద అయితే వస్తాను, చెట్టు కింద కూర్చొని మనం వీడియో చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే గౌస్ గన్ చేద్దాం. గౌస్ గన్ చేసి ఇక్కడ కూర్చున్నాం. అదండి లైన్ ఉందండి అలా. ఓకే గైస్ దగ్గర రండి మీరు. గౌస్ గన్ నెంబర్ 7 ఉన్నది చూద్దాం. 78970 ఇదే గైస్ అండి. ఫోన్ చేసి మాట్లాడదాం. ఇంతకుముందే చేసినప్పుడు అయితే లేపలే, డైరెక్ట్ ఇప్పుడు ఫోన్ చేద్దామండి. దగ్గర హలో నమస్తే సార్. సార్ మేము మటవాడ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి సార్ ఇది మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ట్రాఫిక్ పోలీస్ మాట్లాడుతున్నాం సార్, ఎస్ఐని. సార్ ఇదే సార్, మీరు మొన్న కోర్టుకి వచ్చారు కదా సార్? అదే సార్ కోర్టుకి వచ్చారు కదా, కోర్టుకి వచ్చి పోయారు కదా. చెప్పండి.
మీ మీద మళ్ళీ కేసు మళ్ళీ ఓపెన్ అయింది సార్ మీది హలో ఇప్పుడు చెప్పండి. మాట్లాడేది గౌస్ పర్సన్ అండి మీరు అదే అండి మీరే మొన్న కోర్టుకు వచ్చారు కదా వచ్చాము. అదే సార్ కోర్టుకు వచ్చారు పోయారు మరి పోలీస్ స్టేషన్కి వచ్చి సిగ్నేచర్ పెట్టారండి సిగ్నేచర్ అండి చెప్పలేదా మాకు ఎవరు? సిగ్నేచర్ చెప్పలేదండి మీరు ఆర్సీ కార్డు తీసుకోమండి ఎలా తీసుకోవాలి మరి అటు కోర్టు నుంచి తీసుకోపోయేలేటి మండే వెళ్ళి అడిగి తీసుకోవాలి పోలీస్ స్టేషన్ కి వచ్చి సిగ్నేచర్ మా సిగ్నేచర్ అంటున్నాం. ఒక సార్ ఉంటే బయట మా సార్ మాట్లాడి మేము మా సార్ ఇచ్చేసారు మాకు కార్డు, ఆర్సీ కార్డు. ఓకే ఓకే అండి మళ్ళీ రేపు మీరు పేరెంట్స్ని పట్టుకొని రండి సరేనా దేనికి పోలీస్ స్టేషన్ రండి మొట్టమొదటి పోలీస్ స్టేషన్కి దేనికి ఎస్ఐ సార్ రమ్మన్నారండి దేనికి మీ డాడీకి ఫోన్ చేయాలి మీరు మళ్ళీ కాదండి మాకు అంతా అయిపోయింది కదా. అలా అంతా అయిపోయింది ఏంటండి ఆ, మీరు రేపు రేపు రండి దేనికి మొట్టమొదటి పోలీస్ స్టేషన్కి చేంజ్ చేస్తారండి మాట్లాడాలి ఎస్ఐ సార్తో మీ పేరెంట్స్ మీ డాడీని పట్టుకొని రండి మీరు ఏజ్ ఎంత మీది ఎంత ఇది ఏజ్ ఎంత మీరెంత ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇది ఏజ్ ఎంత అండి అడిగేదా చెప్పండి మీరు మేజరా కాదా ఆ, మేనేజర్ కాదు, మైనర్. అది మైనర్ మీరు అర్థమైందా మీకే మీరు నోడుతానే చెప్పారు మీరు మైనర్ అని మైనర్ అది మరి బండి కేసు అండి మీరు ఆర్సీ కార్డు మీరు ఆధార్ కార్డు అన్ని రేపు తీసుకొని రండి ఎలా చెప్తారు మీరు రివర్స్ మాటలు చెప్తారు ఏంటి చెప్పండి నాకు. రవి అండి మాది పేరు రవి మండవడ పోలీస్ స్టేషన్ రండి తర్వాత మాట్లాడదాం మీతోని మీ పేరెంట్స్ ఉన్నారా పక్కన ఎవరైనా లేదండి నేను బయట ఉన్నా, కిటికీ ఒప్పుకొని. బయట ఉన్నారా ఆ, సరే మీరు అయితే ఫస్ట్ రేపు పోలీస్ స్టేషన్ మీ పేరెంట్స్ ఫోన్ చేయండి మళ్ళీ మీ డాడీ ఫోన్ చేస్తారు అయిపోతుంది నేను హలో మాట్లాడేది అండి హలో ఏంది ఈ భయం పుట్టింది ఫోన్ మళ్ళీ చేయడు మళ్ళీ ఫోన్ చేయడు వీళ్ళ డాడీ ఫోన్ చేస్తా ఫోన్ చేద్దాం అంటే ఉంటే చెప్తానా ఫోన్ చేయను ఏం చేయను వానితో పోయి వన్ ప్రాంక్ ఎట్లా జరిగింది వాడిని అడుగుదాం పోయి వాని మీద ప్రాంక్ చేసిన కదా వానికి భయం పుట్టింది వాడు చూడండి ఎట్లా భయపడతాడో తెలుసా మొత్తం వాని దగ్గర పోయి మొత్తం వీడియో చూడండి ఎట్లా చూపిస్తాం మిమ్మల్ని పదండి వాని కాడ పోయి ఏమేమి చేస్తారో చూద్దాం పదండి గౌస్ గార్డ్ అయితే వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటి నుంచి వస్తాడు వయసు వాడైతే వస్తాడు చిన్నగాని పిలుస్తాడు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికాడ నుంచి వస్తాడు ఏమవుతుందో మళ్ళీ మన ఫోన్ కనబడకుండా మళ్ళీ ఇటు సైడ్కి పెట్టి చూద్దాం వాడు వచ్చిన తర్వాత దగ్గర పెట్టిన తర్వాత చూద్దాం వాడు వచ్చిన ఫోన్ తీసుకొని వస్తాడు వాడు कहाँ रे घर को गया मैं। यही को क्या हुआ एक ग्लैमर से फोन आया रे को। हाँ अरे क्या ग्लैमर है? कौन नंबर रे मैं कर रहा हूँ। क्या हुआ पुलिस वाला कहते कौन की? जी पुलिस वाला कौन रे अरे वो हमला रे दिवाले अभी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना. अब फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें ये बड़े हुए। पुलिस वाला को करता रे तू। अरे हमला रे वो काम नहीं है रे, तुम जाओ घर जाकर सोया जाओ। अरे बुआ का नंबर दिया इधर चीजा कहाँ गए थे जी डब्बा फोन आ रही। क्या हुआ रे బాగా నెంబర్ రాగావు సీదా డైరెక్ట్ తెలిసిపోయిందా ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా గైస్ గౌస్ పాషా అయిపోయింది పని అయిపోయింది చోటు ప్లాన్ మొత్తం అందే వీని మొగం చూడండి ఇంకోసారి నవ్వుతున్నావా సిగ్గులేదురా నీకు కౌస్ గారు వాళ్ళ డాడీ నెంబర్ ఇస్తాను పోలీసు వాళ్ళకు వాళ్ళ డాడీ నెంబర్ ఇచ్చిండు
నాని అరే నాని చెప్పురా గౌసన్న ఎట్లా భయపడ్డాడు అరే ఇంకా కొత్త వర్జన్ నుంచి ఇంకో కొత్త వీడియోలు తెస్తాం మీకోసం అయితే. సరే గాయస్ బాయ్ టాటా గుడ్ బై సీ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ పోయేటప్పుడు